అందరూ బాగున్నారా? నేను మీ శ్రీవారి ప్రజల స్వాగతం. అందరూ నమస్కారం. నాకు అందరూ ఇష్టమే. ఈ ప్రపంచంలో ఏ వరుస అయినా, చుట్టాలైనా, బంధువులైనా, సమాజంలో వాళ్ళైనా, లేదా నా రక్త బంధువులైనా, ఎవరైనా బయట వారినా చాలా ఇష్టం. నేను ఎవరినైనా ప్రియమారా పలకరిస్తాను. నా చూపు కూడా చూడండి, ఎంతో మృదువుగా, మధురంగా, ఎంతో ప్రియమారా చూస్తూ ఉంటాను. ఎందుకంటే నన్ను నేను అమ్మవారిగా ఆపాదించుకుంటాను. పలకరించినా ఎలాగైనా అందరినీ ప్రియంగా పలకరిస్తాను. నాకు ఏమనిపిస్తుందంటే, ఈశ్వరుడు నా యొక్క పిలుపుని, వీటిని, నా నడవడిని ఈశ్వరుడు ఎందుకు పట్టించుకోడు అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇతరుల దగ్గర నుంచి కూడా నేను అంతే ఆశిస్తాను. మా అన్నయ్య చెప్పాడు, నీకు ఉంటే ఇవ్వు, లేకపోతే మన ఇతరుల దగ్గర ఆశించకు, నువ్వు ఏది ఇచ్చేవో అది కోరుకుంటున్నావు, అందుకే నీకు బాధ మిగులుతుందని ఎన్నోసార్లు చెప్పాడు. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా, ఈ కష్టాలు వచ్చినప్పుడు ప్రతిసారి నేను ఇంతగా హరిని నమ్మాను, హరి నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేస్తున్నాడు, ఎందుకు మిన్నకున్నాడు, నాకు అన్నీ ఆయన అయినప్పుడు ఆయన పట్టించుకోవాలి కదా, ఆయన నన్ను కాపాడాలి కదా, ఆయన నాకు ఎలాంటి సిచ్యువేషన్ అయితే నాకు ఇష్టమో అలాంటి సిచ్యువేషన్లో నన్ను ఉంచవచ్చు కదా, ఆయన యొక్క చిత్రఛాయ ఉండి కూడా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండి కూడా నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి, ఆయన యొక్క దయ ఉండి కూడా నాకు ఈ కష్టాలు తప్పట్లేదు అని నేను చాలాసార్లు బాధపడ్డాను. అస్తమాట్లు బాధపడుతూ ఉంటాను. అస్తమాట్లు ఆయనతో వైరం వేసుకుంటూ ఉంటాను. ఏంటి తండ్రి ఇలా చేసావు, ఇలా మాట్లాడావు, బయట వెళ్తాను అనుకోండి, ఎవరో ఒకళ్ళు నాతో తప్పుగా మాట్లాడతారు, ఎందుకు తండ్రి నువ్వు అలా తప్పుగా మాట్లాడవు అని ఆయన్ని అడుగుతూ ఉంటాను. ఆయన ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటాను. తెలుసా మీకు, నాకు ఎవరి వల్ల బాధ కలిగినా ఆయన దగ్గరే కూర్చుని ఏడుస్తాను. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మీకు ఏదన్నా అర్థమైతే కనుక కామెంట్స్ చేయండి. ఓకే, హరికి ఛానల్ లైక్ చేయండి, చేసిందా.